చూడండి ఇలా మినపగుళ్ళు ఉంటే మినపగుళ్ళు పోసుకోండి, మినపప్పు ఉంటే మినపప్పు పోసుకోండి. నేనైతే మినపప్పు పోసుకున్నాను. తవుడికి మనం తవుడు పూర్ణం అయితే ఉడకపెట్టుకున్నాం కదా, తవుడు మినపగుళ్ళు అయితే వేసుకోండి. బాగా నానబెట్టుకోండి. 4 గంటల ముందు మిక్సీకైనా గ్రైండర్కైనా వేసుకోండి. ఇలా అయితే మెత్తటి పిండిని తయారు చేసుకోండి. యాలకి పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మనకి ఏ సైజు కావాలి ఆ సైజు ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి ఈ సైజు అయితే తయారు చేసుకోండి. ఇలా స్ట్రే అయితే తీసుకుని ఇలా మొత్తం పెట్టుకోండి. హాయ్ అండి, నమస్తే. రెండో వీడియోకి అయితే వచ్చేసాము. లాంగ్ వీడియో అయిపోతుందని నేను రెండో వీడియో అయితే పెట్టుకున్నాను. బూరెలు అయితే చూడండి, ఈ రోజు అయితే నైవేద్యాలు. అమావాస్య, ఉగాది ముందు రోజు అమావాస్య. నైవేద్యాలకు అయితే మనం ఇలా బూరెలు, పుణుకులు ఇలా అయితే తయారు చేసుకుంటాము. చూడండి పూర్ణం అంతా ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి మినపిండి అంతా కూడా మనం గ్రైండర్తో వేసేస్తున్నాము. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాము. నేను సోనా మసూరు బియ్యం అండి నీట్గా కడిగి మిక్సీ అయితే పట్టుకుని ఇలా జాడీలో అయితే ఫిల్ చేసుకుంటాను. జాడీలో అయితే మనకి ఇలాగ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇలాగ ఫిల్ చేసుకోండి. ఇలా బూరి పిండి తీసుకోండి. సోనా మసూర్ బియ్యం అయితే నీట్గా నానబెట్టుకుని కడిగేసుకుని ఇలా మిక్సీకి అయితే మురుంజలు వేసుకోండి. ఇలా 2-3 రోజులు బాగా ఎండబెట్టుకోండి. ఈ పిండి అయితే ఇలా స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ప్రతి దానికి పనిచేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మైసూర్ బోండా కానీ ప్రతి దానికి బాగుంటుందండి. ఇది బూర్లకి, పుణుకులకి, పకోడీకి చాలా బాగుంటుంది. వెనకటి రోజుల నుంచి ఇదే తయారు చేసుకునేవారు. నేను కూడా ఇలాగే తయారు చేసుకుంటాను ఎప్పుడూని. మీకు కావాల్సినంత ఇలా అయితే యాడ్ చేసుకోండి. క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కొద్దిగా కలుపుకుంటూ చూసుకోండి. కావాల్సినంత యాడ్ చేసుకుని చూడండి ఇలా పీలర్ అయితే తీసుకుని ఇలా బెల్లం కుంద అయితే కొద్దిగా కోరుకోండి. కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అయితే వేసుకోండి. తోపు టేస్ట్గా ఉండాలంటే ఇలా అయితే సాల్ట్ అయితే వేసుకోండి. ఈ పిండి అంతా బాగా కలుపుకుందాం. ఎక్కడ పొడి పిండి ఉండకూడదు. చక్కగా ఇలా కలిపేసుకోండి. చూడండి ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి నీట్గా. చూడండి ఇలా అయితే ఉండాలి బ్యాటర్ అయితే. ఇలా అయితే తయారు చేసుకోండి. బాగా హీట్ అవనిద్దాం. ఇలా ఆయిల్ అయితే వేసుకుని బాగా హీట్ అవనివ్వండి. పూర్ణాలన్నీ కూడా ఇలా అయితే వేసేసుకోండి. ఇలా వేసిన వాటిని మనం ఇలా అయితే తీసుకోవాలి. ఇలా అయితే మొత్తం వేసేసుకోండి. మనం వేసిన వాటిని ఇలా చిన్న గరిట అయితే తీసుకుని స్టార్టింగ్ ఇలా అయితే మెల్లగా కన్వర్ట్ చేసుకోండి. బూరి అన్ని వైపులకి కలర్ రావాలంటే ఇలా అయితే అనుకోండి. రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. చూడండి చక్కటి కలర్ అయితే వచ్చేసినాయి బూరెలు అయితే. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం.
చూడండి ఇలా అయితే కలర్ రావాలి. ఇలా అయితే కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఆయిల్ మొత్తం ఒక చుక్క ఉండకూడదు. ఇలా ఒక స్ప్రే అయితే తీసుకుని బూలన్నీ ఇందులో వేసేసుకోవాలి. చూడండి చక్కటి బూలు అయితే రెడీ అయిపోయి. స్టార్టింగ్ బూరెలు అయితే దేవుడి కాడికి అయితే తీసుకుందాం. బూరెలు చాలా సులువండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. పులుపులు వేసినట్టు వేసేసుకుంటేనే చాలా చక్కగా వచ్చేస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇలా అయితే వేసేసుకోండి చక్కటి బూరెలు. ఇలా అయితే సులువుగా వేసుకోవచ్చండి. చూడండి లాస్ట్ పిండి అయిపోయినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.
బూరెలు వేయడం అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాం. చాలా చక్కగా చూడండి, పర్ఫెక్ట్గా ఎలా అయితే వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరిగా తప్పులు రైట్లో ఉంటే సరి చేసుకుంటా నెక్స్ట్ వీడియోలో. చాలా బాగుందండి. స్వీట్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి, చాలా క్రిస్పీగా కూడా ఉంది, గుల్లగా. బాయ్ అండి. ఉగాది పచ్చడి రోజు మళ్ళీ కలుద్దాం. పచ్చడి అయితే తయారు చేసుకుందాం. బాయ్ బాయ్.